హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ కొత్తగా స్టార్ట్ చేశాను, కానీ వ్యూస్ మాత్రం అస్సలు రావటం లేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, అలానే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నీకై నేను 4th పార్ట్. వావ్, ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్. చూడటానికి అజంతా శిల్పంలా చక్కని రూపంలో ఇప్పుడు కూడా కాటన్ శారీ కట్టుకొని వచ్చింది. ఈ బ్యాంకులో పనిచేస్తున్న ఏ ఒక్క అమ్మాయి కూడా శారీ కట్టుకొని రాలేదు. చూస్తుంటే పెళ్ళైనట్లుగా అనిపించడం లేదు. మెడలో తాళి లేదు, కాళ్ళకు మెట్టెలు లేవు. కానీ పెళ్ళైన వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకొని వస్తున్నారు. ఎంతైనా తను అజంతా శిల్పం అని అనుకోకుండా ఉండలేకపోతాడు నంద. మేనేజర్ అంటే ఓల్డ్ బాస్ అనుకున్నాను ఇక్కడున్న అందరి మాటలు విని. కానీ యంగ్ లేడీ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ అజంతా శిల్పాన్ని చూసి అనుకున్నాడు. మేనేజర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ప్యూన్, బాబు మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. ఓకే బాబాయ్ అని చెప్పి తన ప్లేస్ దగ్గరకు వెళ్ళి జాయినింగ్ లెటర్ తీసుకొని మేనేజర్ క్యాబిన్ లోపలికి వెళ్ళాడు నందకిషోర్. మే ఐ కమిన్ మేడం అని డోర్ దగ్గరే నిలబడి అడిగిన అతన్ని చూసిన కావేరి కమిన్ అని సీరియస్గా చెప్పింది. అబ్బో, మేడం చాలా స్ట్రిక్ట్, సీరియస్గా ఉన్నారు అని మనసులో అనుకుంటూ జాయినింగ్ లెటర్ మేడం అంటూ ఒక లెటర్ ఆమె చేతికి అందించాడు. ఆ లెటర్ తీసుకొని చూసి చదివి, ఓకే మీరు నిన్నటి నుంచి జాయిన్ అయ్యారు. సారీ, నేను నిన్న లీవ్ పెట్టాను, అందుకే మీకు అందుబాటులో లేను అని కావేరి అన్నది. తెలుసు మేడం, నిన్న చెప్పారు అని అతను మాట్లాడుతున్న ఆ మాటలను మధ్యలోనే ఆపేసింది. ఇక మీరు వెళ్ళండి. వర్క్లో ఏదైనా డౌట్ ఉంటే పక్కన వాళ్ళని అడగండి. లేదు వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళకి తెలియటం లేదు అంటే నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని సున్నితంగా తనని బయటకు వెళ్ళమని చెప్పకనే చెప్పింది తన మాటల ద్వారా కావేరి. మేడం చాలా స్ట్రిక్ట్ అని పైకే అని టేబుల్ మీద ఉన్న తన జాయినింగ్ లెటర్ తీసుకొని తన ప్లేస్లోనికి వచ్చి కూర్చున్నాడు నందకిషోర్. అప్పుడే ఒక్కొక్కరిగా బ్యాంకు లోపలికి ఎంటర్ అవుతున్నారు ఎంప్లాయీస్. వాళ్ళని చూసిన నంద, అందరూ ఒకేసారి వస్తున్నారు, ఏదో బయట ఆగిపోయినట్లుగా అనే టైం చూసుకుంటే 10 గంటలకు 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కళ్యాణ్, విజయ్ ఇద్దరూ వచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటూ హాయ్ అంటూ నందాని పలకరిస్తారు. హాయ్ అంటూ నిన్నటిలా నంద ఏదైనా మాట కలపాలి అని ట్రై చేసినా నందా మాటలను పట్టించుకోకుండా సిన్సియర్ వర్కర్లా పని చేసుకుంటూ కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ. ముందు రోజు తను చూసిన బ్యాంకుకి ఈరోజు తను చూసిన బ్యాంకుకి ఎంత డిఫరెన్స్ ఉందో తన కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుండటంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతాడు. ఆ బ్యాంకులో పని ఉంది అని నిన్న వచ్చిన వాళ్ళు పని కాక వెళ్ళిపోయి ఈరోజు కూడా వచ్చిన ఒక 2 మాటలు నందా చెవిలో పడతాయి. నిన్న మేనేజర్ రాలేదు, అందుకే మన పని కాలేదు. కానీ ఈరోజు మేనేజర్ వచ్చారు, ఖచ్చితంగా మన పని అవుతుంది అని అనుకుంటూ వాళ్ళ మాటలు విన్న తర్వాత బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చూసిన నందాకు పిక్చర్ క్లియర్గా అర్థమయ్యింది. నిన్న ఏదో సినిమాకి షికార్కి వచ్చినట్లుగా ఎంజాయ్ చేశారు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఎదురుగా ఉన్న జనాలను పట్టించుకోకుండా. కానీ ఈరోజు ఓన్లీ వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందరూ మేనేజర్ గురించి నిన్న చెప్పిన మాటల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది వాళ్ళు చేస్తున్న వర్క్ విధానం బట్టి తనకు అర్థమై నవ్వుకున్నాడు నంద. లంచ్ టైంలో రిలీఫ్ దొరికినట్లుగా ఎంప్లాయీస్ అందరూ ఒకచోట కూర్చొని సాధారణంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే నంద వాళ్ళల్లో జాయిన్ అయ్యాడు. అలా సరదా కబుర్లతో భోజనం చేయటం అలవాటు అయిపోయిన తర్వాత కళ్యాణ్ అంటూ నంద పిలిచాడు. ఆగిన కళ్యాణ్ ఏంటి అని నంద వైపు చూశాడు. మేనేజర్ గారు మనతో కలిసి భోజనం చెయ్యరా? మిగతా అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ మేనేజర్ లేరు అని నంద అడిగాడు. మేనేజర్ గారు మాతో ఎప్పుడూ కలిసి భోజనం చేసింది లేదు, తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది లేదు. ఉదయం వెళ్ళిన వాళ్ళు బ్యాంక్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే బయటకు వస్తారు అని చెప్పి కళ్యాణ్ తన ప్లేస్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఏంటి, బయటికి కూడా రాకుండా వర్క్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తారా మేనేజర్ గారు అని అనుకుంటూ వర్క్ చేస్తాడు నంద. ఏదైనా డౌట్స్ ఉంటే పక్కన వాళ్ళని అడగటంతో వాళ్ళు క్లియర్ చేస్తారు. 5 గంటలు గడియారంలో చూపించడంతో ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు. నంద మేనేజర్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. 1 గంట ఎదురుచూపులు ఫలించిన తర్వాత మేనేజర్ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. అప్పుడు కావేరి బయటకు అడుగుపెట్టింది. గడియారం వైపు చూసిన నందాకు, ఏంటి 5 గంటలకు బ్యాంక్ క్లోజ్ అయితే
6 గంటలకు బయటకు వచ్చారు. వర్క్‌లో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో ఈరోజు అర్థమయ్యింది అని అనుకుంటూ కావేరి ముందుగా వచ్చి హాయ్ అజంతా శిల్పం అని అన్నాడు. ఉదయం అతని మాటలు అంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఎదురుగా వచ్చి అజంతా శిల్పం అని పిలవటంతో కోపంగా చూసింది. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను చాలాసేపటి నుండి అని ఆమె కోపాన్ని పట్టించుకోకుండా నంద అన్నాడు. కనీసం ఎందుకు ఏమిటి అని ఎదురు తిరిగి ప్రశ్న కూడా అతనిని వేయకుండా బయటకు వచ్చేసి ప్యూన్ చేతిలో తాళాలు పెట్టి అంకుల్ జాగ్రత్తగా ఒకసారి అన్నీ చూసి లాక్ వేసి తాళాలను వాచ్మెన్కి ఇవ్వండి అని చెప్పింది కావేరి. అలాగే అమ్మా అంటూ కావేరి ఇచ్చిన తాళాలను తీసుకొని లోపలికి వెళ్ళాడు ప్యూన్. నేను మీతోనే మాట్లాడుతున్నాను, కానీ మీరు మాత్రం వెళ్ళిపోతున్నారు అని నంద అంటున్నా పట్టించుకోక తన స్కూటీ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసింది కావేరి. ఇదండి ఇవాల్టి భాగం. మరల రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ కావేరి నంద ఫ్రెండ్స్ అవుతారా లేదా చూద్దాం.